ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల సీఎంలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి, కులగణన వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాక్పై బదులు తీర్చుకోవాలని, అలాగే కులగణను త్వరగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఈ మీటింగ్లో తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ భేటీకి ఆయన హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కావడం ఇదే మొదటిసారి. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కులగణనకు సంబంధించిన విషయాలను సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను సీడబ్ల్యూసీ మీటింగ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రోజు సాయంత్రం సిడబ్ల్యూసీ సమావేశం అంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అదేవిధంగా ముఖ్యమంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా మొదటిసారిగా రేవంత్ రెడ్డి కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం ప్రధానంగా చూసుకుంటే కనుక రెండు అంశాల మీద చర్చ జరగబోతుంది. మొదటిది ఏదైతే ఉగ్రవాద దాడి, పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని పర్యవసానాలు, నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అన్న దాని మీద. సెకండ్ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కులగణన చేపట్టాలి, జనగణనతో పాటుగానే కులగణన చేపట్టాలని చెప్పేసి కేంద్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మీద, ఈ రెండింటి మీద కూడా సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. మొదటి విషయానికి వస్తే కనుక పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పాక్తో యుద్ధానికి రెడీ అయ్యే దిశగా కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు సరిహద్దుల్లో జరుగుతున్న విన్యాసాలు కావచ్చు, అదేవిధంగా పాక్ అటువైపు నుంచి చేస్తున్న కవ్వింపు చర్యలు కావచ్చు, కవ్వింపు చర్యలు ధీటుగా భారత్ చేస్తున్న నెక్స్ట్ అవి కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అంటే కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ కూడా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఉగ్రవాద దాడి జరగడం వల్ల జరగడానికి రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతుంది. అంటే బయటికి చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. సో వాటి మీద కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా భవిష్యత్తులో పాక్ మీద భారత్ ఏ విధంగా ప్రతీకార రేచ తీసుకోబోతుంది, అందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందన్న దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదొక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో పాక్ విషయంలో వాటన్నిటి మీద కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా పహల్గాం దాడి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏవైతే వచ్చి దేశానికి వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా చర్చించబోతుంది. ఇక కుల గణనకు సంబంధించి ప్రధానంగా రెండో చర్చ ఉండబోతుంది. ఎందుకంటే కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ రెండు కూటమిలు కూడా ముందు నుంచి కూడా కుల గణన జరపాలి అని చెప్పేసి పదే పదే డిమాండ్ చేశాయి. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు కూడా చేశాయి, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. సో ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఎందుకంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాము. అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ ఒత్తిడి వల్లే జరిగింది, తమ ఉద్యమాల వల్లనే, తమ పోరాటం వల్లనే ఈ కులగణన జరగబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తమ ఖాతాలో వేసుకోబోతుంది.
సో ఏదేమైనప్పటికీ కూడా కులగణన అనేది జరపాలి, ఏ విధంగా జరపాలి, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా జరపబోతుంది, అందులో ఉన్న లోపాలు ఏంటి, లోపాలను సరిదిద్ది ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సిడబ్ల్యూ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మొదటిగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కులగణన చేపట్టాలి, కులగణనకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పాస్ చేసింది, కేంద్రానికి పంపించింది, ఇక్కడ ఒక సర్వే కూడా నిర్వహించింది కులగణనకు సంబంధించి, వాటి వివరాలన్నీ కూడా కేంద్రానికి పంపించింది. సో వీటికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు సంబంధించి ఏ విధంగా కట్టుబడి ఉందన్న అంశాన్ని మీద కూడా రేవంత్ రెడ్డి ఈ సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. బహుశా ఈ 2 అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. మిగతా అంశాలేమీ కూడా చర్చకు వచ్చే అవకాశం లేదు. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.